ఎక్కువ రాబడి పంటలలో మఖానా ఒకటి. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో మఖానా సాగు విరివిగా సాగుతుండగా తెలంగాణలో ఇంకా ఈ పంట అడుగుపెట్టలేదు. రైతులను లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉద్యాన శాఖ అధికారులు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా లేని మఖానా పంటను జిల్లా రైతులకు పరిచయం చేస్తున్నారు. జిల్లాలోని కంపసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాత్మకంగా మఖానా పంట సాగును ప్రారంభించారు. ఈ మఖానా పంట అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? పెట్టుబడి, దిగుబడి, పంట సాగు చేసే విధానంపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. అందుకే ఇక్కడ వరి, పత్తి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇవే కాకుండా వేరుశెనగ, మొక్కజొన్న, బత్తాయి, నిమ్మ, మామిడి వంటి పంటల దిగుబడి బాగానే వస్తుంది. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా అడుగులు వేస్తే లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మఖానా పంటను పరిచయం చేశారు. ఫైబర్, పోషకాలు సుసంపన్నంగా ఉండే మఖానా మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పాటునందిస్తుంది. ప్రపంచంలోనే 90% మఖానా బీహార్ రాష్ట్రంలోనే సాగవుతోంది. పెద్దగా, గుండ్రంగా ఉండే మఖానా మొక్క ఆకులు నీటిపై తేలుతుంటాయి. కాని గింజలు నీటి అడుగున కాయల్లో ఏర్పడతాయి. వాటిని సేకరించడం చాలా శ్రమతో కూడుకున్న పని. అడుగు లోతున్న నీటిలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుండే మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నల్గొండ జిల్లాలో సాగు చేసేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. మార్చి నెలలో జిల్లా నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం బీహార్ రాష్ట్రంలోని దర్భంగాకు వెళ్లి మఖానా సాగు, విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి వచ్చారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 1 ఎకరం విస్తీర్ణంలో మఖానా సాగు విత్తనాలను చల్లి ప్రయోగాత్మకంగా సాగును ప్రారంభించారు. త్వరలోనే వివిధ ప్రాంతాల్లోనూ సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీళ్ళందరూ ఈరోజు మఖానా అనేది ఫాక్స్నట్స్ది ఒక మనం ప్రయోగ కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. గత మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్డ్ బృందంని ఇక్కడి నుంచి దర్భంగా మఖానా స్టేషన్కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజు ఉండి ఈ మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి చివరి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు పాలు పంచడం జరిగింది. దాని దిశగా ఈరోజు మనం ఏఆర్ఎస్లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ 10 కేజీ విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. అది చాలా సాంకేతిక నాలెడ్జ్తో మనం చేయబోతా ఉన్నాము. మన ఏఆర్ఎస్తో పాటు, ఏఆర్ఎస్ సెంటర్తో పాటు ఇంకా 4 జాగాలు మనం కటంగూర్ ఎఫ్పిఓ కింద 1 3 ఎకరం, తర్వాత నకరికల్ కాన్స్టిట్యుయెన్సీలో 1 2 ఎకరాలు, అదేవిధంగా ఇంకా కొండమల్లేపల్లిలో ఇంకా 4 ఏకర్స్ మేము పెడతా ఉన్నాము. దీంట్లో నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది ఒక 60% కూడా మాకు ఈల్డ్ వచ్చినాం అనుకోండి, మేము దానికి ప్రాసెసింగ్ కూడా మన లోకల్గా ఇన్సూత్గా చేస్తాము. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మాట్లాడి ప్రాసెసింగ్ కూడా మన దగ్గర పెడతాం. అండ్ కటంగూర్ ఎఫ్పిఓ సహకారంతో ఒక మహిళా బజార్ కూడా త్వరలో మన జిల్లా కేంద్రంలో మేము ఏర్పాటు చేస్తామనేది ఈ సందర్భ మీ అందరికీ తెలియజేస్తున్నాను. మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంట కొంచెం శ్రమతో కూడుకున్న వరి సాగుతో పోలిస్తే 10 రెట్ల ఆదాయం పొందవచ్చు. అందుకే ఈ పంటను నల్గొండ జిల్లాలో సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ సాగు సత్ఫలితాలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మఖానా దీన్ని మనం గోర్గాన్ నట్ అంటాము, దీన్ని మనం ఫాక్స్టైల్ అంటాం, ఫాక్స్ నట్ అంటాము. సో మేజర్గా మన కంట్రీలో, మన దేశంలో నార్త్ బెంగాల్లో బాగా పండిస్తున్నారు. నార్త్ బెంగాల్లో కూడా ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట. దాదాపు 32,000 హెక్టార్లలో అది మనకు మఖానా సాగు జరుగుతుంది.
82% మనకు ఓన్లీ బీహార్లో మాత్రమే జరుగుతుంది. తర్వాత దాని పక్కన ఉన్న అస్సాంలో కొద్దిగా, మణిపూర్లో కొంచెం, తర్వాత వెస్ట్ బెంగాల్లో కొంత ఇక్కడ జరుగుతుంది. అలాగే వేరే దేశాల్లో చూస్తే చైనా, జపాన్, కొంచెం నార్త్ అమెరికాలో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. మేడం గారు ప్రత్యేకంగా ఒక టీంను పంపించడం జరుగుతుంది బీహార్కి. దాంట్లో భాగంగా మేము వెళ్ళి స్టడీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని డెమో ప్లాట్స్ని సెలెక్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఫస్ట్ కంపసాగర్ ఒకటి, ఏఆర్ఎస్, తర్వాత హెచ్ఆర్ఎస్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కొండమల్లెపల్లిలో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 10 కేజీల సీడు మనకి నారుమడికి మనం చల్లుకోవడం జరుగుతుంది. నారుమడి చేసిన తర్వాత దాదాపు 3 నెలల కాలం తర్వాత మనం 3 ఆకుల స్టేజ్లో దాన్ని మనం మెయిన్ ఫీల్డ్కు అంటే ప్రధాన మడిలో మనం నాటుకోవడం జరుగుతుంది. ఒక ఎకరానికి గరిష్టంగా 4000 మొక్కలు మనం 1 మీటర్ ఇంటూ 1 మీటర్ స్పేసింగ్లో మనం ఈ మకానా మొక్కల్ని నాటుకోవడం జరుగుతుంది. అయితే 3 నెలలు నారుమడికి, అలాగే 5 నెలలు మన పంట రావడానికి, దాదాపు 8 నెలల పంట సమయం అనమాట మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి. సీడ్ అక్కడి నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయకూడదు, అంటే సన్కి ఓపెన్ అవ్వకూడదు అనమాట. కంప్లీట్గా డార్క్లో ఉండాలి, లేకపోతే వాటర్లో ఉండాలి. సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత వాటర్లో మనం ఇక నార్మల్ తయారు చేసుకున్నాక నార్మల్లో చల్లుకుంటాము. మనం వరి అయితే నాటుకుంటాము తూకం బీకిన తర్వాత మెయిన్ ఫీల్డ్లో, అట్లనే దీన్ని కూడా 1 మీటర్ స్పేసింగ్తో మనం నాటుకోవడం జరుగుతుంది. నాటిన తర్వాత దీనికి ఏంటంటే ఒక 50 కేజీల డిఏపి, 20 కేజీల యూరియా, 25 కేజీల పొటాషు నార్మల్లో మన మెయిన్ ఫీల్డ్లో చల్లుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఒక 2 నుంచి 3 క్వింటాల మన పశువుల ఎరువుని చల్లుకుంటే ఇంకొంచెం సీడు నాణ్యతతోని పంట మనకు రావడం జరుగుతుంది. దీనికి మేజర్గా పెస్ట్ తక్కువ ఉంటుంది. మేజర్ పెస్ట్లు ఏమడం వల్ల మిగతా పంటల్లాగా మనం చూసుకుంటే ఒకటి ఎఫిడ్స్ ఉంటాయి, రెండవది రూట్ గ్రబ్స్ అని ఉంటాయి, మూడవది వచ్చేసి వీవిల్స్ ఉంటాయి. వీటికి జనరల్గా మనం వేప నూనెని స్ప్రే చేసుకొని కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో పెస్ట్ డిసీజ్ ప్రాబ్లం చాలా తక్కువ. కాకపోతే దీనికి కావాల్సిందల్లా మనకు వాటర్ ఉండాలి. మినిమం 2.5 నుంచి 3 ఫీట్ల నీళ్లు కంపల్సరీగా స్టాగ్నెట్ వాటర్ ఉండాలి. తర్వాత బురదలో పెరిగే మొక్క కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీట్ కంటే కిందికి వాటర్ తక్కువ ఉండడానికి అవకాశం ఉండకూడదు. దాదాపు 3 ఫీట్ల హైట్ ఈ మొక్క పెరుగుతుంది. తర్వాత ఆకులకి మొత్తం కూడా ముళ్ళు ఉంటాయి. సో మనకి 8 నెలల పంట కాలం తర్వాత ఆ ఆకులు మొత్తము రాలిపోయి కిందికి వెళ్ళిపోతాయి. సో దానికి వచ్చిన ఫ్లవర్స్ తర్వాత ఆ ఫ్లవర్స్లో ఫ్రూట్ తయారవుతుంది. ఫ్రూట్లో ఒక్కొక్క ఫ్రూట్కి దాదాపు 12 ఫ్లవర్స్ వస్తాయి ఒక మొక్కకి. ప్రతి ఫ్లవర్లో కూడా ఒక 80 నుంచి 100 గింజలు తయారవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మెచ్యూర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్లో పడిపోతాయి కింద. సో 8 నెలల కాలం తర్వాత ఆకులు మొత్తం షెడ్ అయిపోయి అవి కూడా భూమి లోపలికి వెళ్ళిపోతాయి. సో దాన్ని బట్టి మనకు సీడ్ ప్రిపేర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు పంట. తర్వాత దీనికి పెద్ద సమస్య ఏంటంటే హార్వెస్టింగ్ ఒకటి కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది. సో ఒక ఎకరానికి 10 కేజీల నారు అవసరం పడితే సీడు హార్వెస్టింగ్ తర్వాత మనకు దాదాపు 30 నుంచి 32 క్వింటాల సీడు మనకు దిగుబడి వస్తుంది. సో 1 కేజీ వచ్చేసి గరిష్టంగా 300 నుంచి 400 రూపాయలు సీడ్ కాస్ట్ ఉంటుంది. అలాగే ఈ సీడ్ని మనం అన్ సీజన్లో అమ్ముకున్నట్టయితే 800 నుంచి 900 వరకు కూడా దీనికి కేజీ రేట్ ఉంటుంది. తర్వాత దాదాపు 3 లక్షల వరకు ఒక ఎకరానికి ఆదాయం వస్తుంది. దాంట్లో 60 నుంచి 70 వేల రూపాయల వరకు రైతు ఖర్చును దాదాపు 2 నుంచి 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది మేము బీహార్లో స్టడీ చేసిన దాని ప్రకారం. తర్వాత వీటిని ఏం చేస్తాం, డైరెక్ట్ సీడ్ అమ్ముకోవచ్చు మనము, లేదంటే విత్తనానికి అమ్ముకోవచ్చు, లేదంటే వీటిని మకానా అంటే మన మార్కెట్లో చూస్తున్న మకానా అంటే పఫ్స్ అంటాము. ఆ పఫ్స్ చేస్తానికి మేజర్ ఏంటంటే మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉన్న ఫుడ్ ఇది. దీంట్లో హై వాల్యూ ప్రోటీన్స్, కాల్షియము, అలాగే 60% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే బోన్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మెదడుకు కూడా మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినదగిన మంచి సూపర్ ఫుడ్ అనమాట. ప్రజెంట్ మనకు అవైలబుల్ ఉన్నది. మకానా తయారు చేసేటప్పుడు ఏంటంటే సీడ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా 12 to 14 అవర్స్ మనము డ్రై చేయాల్సి ఉంటుందండి. ఇమ్మీడియట్గా దాని తర్వాత రోస్టింగ్ చేయాలి, అంటే వేయించడం అనమాట. ఆ సీడ్ని మొత్తం కూడా దాదాపు 280 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడిలో ఆ పెంక మీద దాన్ని కాలుస్తాం. కాల్చిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ దాన్ని స్టోర్ చేస్తాం. తర్వాత సెకండ్ రోస్టింగ్ చేస్తాం, మళ్ళీ పెంక మీద వేసి కాలుస్తాం. కాల్చిన తర్వాత 40 అవర్స్ తర్వాత కాల్చిన తర్వాత ఆ సీడ్ వేడి సీడ్ తీసుకొని కొట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు పఫ్ వస్తుంది అనమాట ఆ సీడ్లోకి వెళ్ళి. సో ఆ వాటిని మనం మకాన్ అంటాము. అట్లా ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మళ్ళీ వాల్యూ అడిషన్స్, ప్యాకేజెస్, ఎక్స్పోర్టు, ఈ రకరకాల ఇంకా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది.